హైదరాబాద్ ఓల్డ్ సిటీలో సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠాను పట్టుకున్నారు పోలీసులు. కంచన్బాగ్ పిఎస్ పరిధిలో సెల్ ఫోన్ చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి 10 ఫోన్లు ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 15న డిఎంఆర్ఎల్ చౌరస్తాలో ఓ వృద్ధుడి ఫోన్ ఎత్తుకెళ్లారు దుండగులు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్నాచింగ్ గుట్టు బయటకొచ్చింది. ఈ కేసులో సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరిని పాత నేరస్తులుగా గుర్తించారు. మరికొందరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నజీర్ అహ్మద్ టిఫిన్ కోసం అని చెప్పేసి జై భవానీ టిఫిన్ సెంటర్కి వచ్చి టిఫిన్ తీసుకొని వెళ్తున్న సందర్భంలో ఇద్దరు వ్యక్తులు అతని వెనుక నుంచి వచ్చి బైక్ పైన వచ్చి అతని దగ్గర ఉన్నటువంటి గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 శాంసంగ్ కంపెనీ యొక్క మొబైల్ ఫోన్ని స్నాచింగ్ చేసుకొని తీసుకుపోవడం జరిగిందని చెప్పడం జరిగింది. అటు యొక్క సమాచారంపై అక్కడనే ఫిర్యాదు తీసుకొని ఆన్ సైట్ సీసీటీవీని పరిశీలించి దాదాపు ఒక వారం శ్రమించి ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో ఒక వ్యక్తి నరేష్, అదేవిధంగా బాణాల అరుణ్ కుమార్, చిరంజీవి, ఈ ముగ్గురిని పట్టుకొని విచారించగా తెలిసింది ఏంటంటే వీరందరూ కూడా ఒక గ్యాంగ్గా ఫామ్ అయ్యి వీరు బిజీ ప్లేస్లలో హోటల్స్, బస్ స్టాండ్ ఆ ప్రదేశాల్లో తిరుగుతూ పబ్లిక్ని అటెన్షన్ డైవర్షన్ చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి ఫోన్లని తస్కరించడం, దొంగతనం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే వాళ్ళు మన దగ్గర మొన్న 15వ తారీఖు నాడు ఇక్కడ జై భవానీ టీవీ సెంటర్ దగ్గర సెల్ ఫోను దొంగతనం చేయడం జరిగింది. ఆ తర్వాత దర్యాప్తులో తెలిసింది వీళ్ళ దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 10 మొబైల్ ఫోన్లని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు హైదరాబాద్ పరిధిలో ఇక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క సెల్ ఫోన్ స్నాచింగ్లు చేయడం జరిగింది. వీరందరిపైన కూడా పాత కేసులు ఉన్నాయి. ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.